హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. అయితే కేజీఎఫ్ సినిమాతో అందరినీ ఇంటర్నేషనల్ వైపు తీసుకొచ్చి కన్నడ సినిమాని కూడా ఒక స్థాయికి తీసుకొచ్చిన యష్ ప్రస్తుతానికి టాక్సిక్ అనే సినిమా తీస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. అయితే పూర్తిగా అండర్ వరల్డ్ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా రానుంది. అయితే 500 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అండ్ ఈ సినిమాలో దాదాపు 10 కోట్ల రూపాయలు నయనతార తీసుకుంటుంది, 5 కోట్ల రూపాయలు కియారా అద్వానీ తీసుకుంటుంది. ₹1 కూడా తీసుకోకుండా అయితే యష్ 3 విభిన్నమైన పాత్రలు ఈ సినిమాలో చేయబోతున్నాడు. అయితే అసలు ₹1 కూడా ఎందుకు తీసుకోవట్లేదు? మరి యష్కి అంత మార్కెట్ ఉంది కదా అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే ఇందులో ఒక ప్రొడ్యూసర్ అయినటువంటి వాడే మన యష్ అని చెప్పాలి. అయితే దీనిలో దాదాపు 20% షేర్ అనేది యష్కి వెళ్తుంది. అయితే దాన్ని కౌంట్ చేస్తే దాదాపు 100 కోట్లు పైన ఉంటుంది అని అంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.